నేను మీ తిరుమల వుడ్ వర్క్స్ అండ్ సర్వీసెస్ నుంచి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నారు. మీరు కూడా ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఈరోజుటి మన వీడియో వచ్చేసి బలాషా టేకు ఫస్ట్ క్వాలిటీ కొన్నామండి వేరే దగ్గర. అంటే ఒక కస్టమర్ మనకి కాల్ చేసి చర్చ్కి ఒక డోర్ అయితే పర్చేస్ చేయాలి, అది చేయించుకోవాలనుకుంటున్నాం. మేము చేసి ఆ చర్చ్కి ఇవ్వాలని అనుకుంటున్నాము. ఆ డోర్ని మీరు చేసి ఇవ్వాలి అని చెప్పి మనకైతే కాల్ చేయడం జరిగింది. మనం వెళ్ళి మెజర్మెంట్స్ అన్ని తీసుకొని పర్చేసింగ్ కూడా చేసాము. బలాషా టేకు ఫస్ట్ క్వాలిటీ 8,000 ఉందండి. మనకి ఒక కుట్ట వచ్చేసి 8,000 పడుతుంది. అది మనమైతే వీడియో షూట్ చేశాను నేను. ఆ వీడియోని మీకు ప్లే చేసి చూపిస్తాను. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు చూస్తున్నారు, కానీ వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. దయచేసి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేసినందువల్ల ఏమవుతుందంటే మీరు లైక్ చేసే వీడియోస్ ఇంకా చాలామందికి యూట్యూబ్ అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఒక మినిమం 2,000 లైక్స్ అయితే వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. తర్వాత ఎవరైనా కొత్తగా వర్క్ చేయించుకోవాలి అని అనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మన టీం ఉంది, మన వాళ్ళు వస్తారు, మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు అవసరమైనంత వరకు మీకు సజెషన్ కూడా మంచి సజెషన్స్ ఇచ్చి నీట్గా వర్క్ చేసి పెడతారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ టేకు కోయిల్ అండి, ఇవి బలాషా ఫస్ట్ క్వాలిటీ టేక్. ఇది 6x4 సైజు ద్వారబంధ్రాలకు సంబంధించినవి. 4 సైడ్స్ 4 సైడ్స్ ఏ సైడ్ కూడా మీకు వైట్ అనేది ఉండదన్నమాట, నీట్గా ఉంటుంది. అది ఫస్ట్ క్వాలిటీగా గుర్తించవచ్చు. ఇవి చెక్కలు చూడండి, మెయిన్ డోర్కి మనం కొన్నటువంటి మెయిన్ డోర్కి చెక్కలు అనమాట. ఇప్పుడు చూసింది ఇది వచ్చేసి ఫ్రేమ్ అనమాట. మనకి పచ్చికలు డోర్ ఫ్రేమ్ ఉంటుంది కదా, దానికి చుట్టూ పచ్చికలు వస్తాయి. చూడండి అక్కడ చూపిస్తున్నాను కదా, కెమెరామ్యాన్ ముందుకు రమ్మని చెప్పాను. అది ఇప్పుడు చూసేటటువంటి 4 సైడ్స్ ఏ సైడ్ అయినా చూడండి మీరు, మొత్తం క్లియర్గా ఉంటుంది. చారలు కానీ ప్రతి ఒక్కటి చాలా నీట్గా ఉంటుంది. అదనమాట ఫస్ట్ క్వాలిటీ. మాకు 8,000 దాకా పడుతుంది. లోపల చూశారు కదా, వాళ్ళు తోపుడా పడుతున్నారు. అంటే మనం మిల్లు దగ్గర కొయ్యలు కొన్న తర్వాత ఇక్కడికి తోపుడికి తీసుకొని వస్తాం. ప్లైనింగ్ అనమాట, రఫ్గా ఉంటాయి వుడ్. చూపిస్తున్నాడు కదండి. ఇది వచ్చేసి మెయిన్ డోర్కి చెక్కలు అనమాట. చూడండి 16 ఇంచెస్ అంటే 16 అంగుళాలు వెడల్పు ఉండే చెక్క కూడా కలర్ చూడండి ఎంత చక్కగా ఉందో. అంటే నీట్గా ఎక్కడ కూడా వైట్ అనేది లేకుండా మొత్తం కలర్ అనమాట, ఫుల్ కలర్ అనమాట. అంటే ఫస్ట్ క్వాలిటీ అంటారు, అట్లా ఫుల్ కలర్ ఉండేదాన్ని ఫస్ట్ క్వాలిటీ అంటారు. అది మీకు అంటే ఐడియా ఉంటుందని చెప్తున్నానండి. చూడండి తోపుడ పడుతున్నారు. ఇవి వేపయి 6x4 సైజు పడుతున్నారు. తోపుడ పట్టి పక్కన పెడుతున్నారు అనమాట. అలాగా ప్రతి ఒక్కటి మనం మిల్లు దగ్గర ఏది కొన్నా కూడా వాటిని సైజ్ చేయించుకొని ఇక్కడ తోపుడు తీసుకొని తోపుడు పట్టించుకొని తట్లు పట్టించుకొని డిజైన్ పట్టించుకొని ప్లాస్టిక్ గాళ్ళు వేయించుకొని తర్వాత మనం హౌస్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ వర్క్ చేసుకొని బెల్దర్ మేస్త్రిని పిలిపించుకొని బిగించుకోవాలన్నమాట. అదండి ఇప్పుడు అతను పడుతున్నాడు చూడండి, అన్నీ నీట్గా సైడ్ పెడుతున్నాడు. ఇవి వేపవి వచ్చేసి మీకు 1,200 దాకా ఉంటుంది ఒక కొంట. మనకి టేక్ది అయితే అదే బలాషా ఫస్ట్ క్వాలిటీ ఇప్పుడు 8,000. లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే మనకి 5,500కి 6,500 కూడా వచ్చేది. ఇప్పుడు 8,000కి వెళ్ళిపోయింది. అంటే సైజుని బట్టి రేట్ వేరీ అవుతూ ఉంటుందండి. ఇప్పుడుండే ప్రజెంట్ రేట్స్ 8,000 జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఈ చూసేటటువంటి పెండులు వచ్చేసి రెంట్కి 1.5. ఫస్ట్ క్వాలిటీ బలాషాలో పెండులు అండి. ఇవి సెకండ్ క్వాలిటీలో కూడా ఉంటాయి, కానీ ఇక్కడ ఫస్ట్ క్వాలిటీ నేను వెళ్ళి జస్ట్ చెక్ చేస్తున్నాను అనమాట. అదొక పిక్ తీసి యాడ్ చేశాను, మీరు చూస్తారని చెప్పేసి. చూశారు కదా, ఇది వచ్చేసి మీకు 70 రూపీస్ 1 స్క్వేర్ ఫీట్ పడుతుంది. బయట మార్కెట్లో మిక్సింగ్ వేసేసి 55 రూపీస్కి 50 రూపీస్కి కూడా ఇస్తారు. కానీ మనకు ఫస్ట్ క్వాలిటీ కావాలంటే దానికి తగ్గట్టుగా క్వాలిటీ ఉంటుంది, మనీ కూడా పే చేయాల్సి ఉంటుంది. అదన్నమాట విషయం. చూసి అందరూ కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూశారు కదా మీరు, వీడియో అంతా చూశారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు ఏదైనా అర్థం కాకపోయినా ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు చెప్పారంటే వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంకా డీటెయిల్గా రివ్యూస్ చేస్తామండి. మనం చేసినటువంటి హౌసెస్ ఉన్నాయి కదా, హౌసెస్ని విత్ కస్టమర్ రివ్యూ, కస్టమర్ అంటే సాటిస్ఫై అయ్యారా లేదా, మన సర్వీస్ ఎలా ఉంది, మనం చేసిన వర్క్
అంటే క్వాలిటీ ఎలా ఉంది, వాళ్ళు పెట్టినటువంటి అమౌంట్కి మనం చేసినటువంటి వర్క్ సరిపోతుందా లేదా, అంటే వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా అనేది కూడా కస్టమర్ రివ్యూస్ కూడా పెడతాను. ఇంకా కొత్త కొత్త వీడియోస్ కూడా పెడతాను. మీరు ప్రతి ఒక్కటి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. Please like. జై హింద్.